దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, మరి విశేషంగా ఇప్పటి వరకు ఆరాధనలోను మరి ఆత్మీయమైనటువంటి కీర్తనలో నడిపించినటువంటి సహోదరులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మరి దేవుడు మన ఎడల జరిగిస్తున్న కార్యాలను మనం చూసినట్లయితే ఈ 2024వ సంవత్సరంలో నడిపించినటువంటి మాసాలన్నింటినీ కూడా దేవుడు కాపుదల్లో ఉంచారు. మరి చూస్తూనే మరి సంవత్సరం ముగింపులోనికి వచ్చేసాం. మనం ఈ ముగింపులో చివరి మాసంలో మనం ఉన్నాం. అయితే మరి ఈ చివరి మాసంలో ముఖ్యంగా మనందరికీ తెలుసు, క్రిస్మస్ వాతావరణం అనేది అలుముకుంటుంది. క్రిస్మస్ వాతావరణంలో ఎవరికి వాళ్ళు ఒక మాటలో చెప్పాలి అంటే చక్కని సంతోషకరమైనటువంటి మాసంగా క్రైస్తవులు ఈ మాసంలో వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గమనించాలి, హెచ్చరించాలి. మనము మన సంఘంలో కూడా మరి అనేకమైనటువంటి క్రిస్మస్ కార్యక్రమాలు, ఆరాధనలు మనం కూడా చేపట్టబోతున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, దేవుని చిత్తమైనటువంటి ఆత్మీయత అనేది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈరోజు లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నట్లయితే, క్రిస్మస్ అనేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, లేకపోతే ఒక సంతోషం, ఆనందం అనేటువంటిది రంగుల ప్రపంచంగా మారిపోయేటటువంటి ప్రమాదంలో క్రైస్తవ జీవితంలో క్రీస్తు జననం అనేటువంటి ఒక విలువను ప్రతి వారు కూడా తెలుసుకోవాలి, ప్రపంచానికి తెలియచెప్పాలి. అదే క్రిస్మస్. దేవుని ప్రేమ అందించబడాలి లోకానికి, దేవుని వాక్యాన్ని కూడా అందించాలి. ఈరోజు లోకంలో చాలామంది క్రీస్తు ప్రభుని గురించి ఎరగని వారు ఉన్నారు. ఎరగకపోవటం అంటే, యేసు ప్రభు అంటే ప్రతి వారికి తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? యేసు ప్రభు వారి యొక్క శరీర రీతిగా ఉండేటువంటి స్థితిని గురించిన సమాచారం తెలుసా? దేవుని ప్రణాళిక తెలుసా? వాక్యం తెలుసా అంటే అవేమీ తెలియదు. యేసు ప్రభు అంటే లోకంలో ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, బైబిల్ అని, చర్చ్ అని ఇలాంటి కొన్ని పొడి మాటల్లో మాత్రమే తెలుసు. అయితే దాని లోతైనటువంటి భావాన్ని తెలియచెప్పటం అనేది క్రైస్తవులుగా మన బాధ్యత. అందుకని ఈ క్రిస్మస్ డిసెంబర్ మాసంలో చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సువార్తను వెదజల్లేది. మానవాళికి క్రీస్తు ప్రభు ఆవశ్యకత ఎందుకు అవసరమై ఉన్నది, ఎందుకు వచ్చారు ఆయన, ఎందుకు శరీరీతిగా జన్మించారు, ఈ విషయాల గురించి ఎంత వివరంగా లోకానికి తెలియపరచగలుగుతామో అంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అయితే ఈరోజు నేను మీతో దేవుని ప్రణాళికలో భాగంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటాన్ని ఎలాంటి మాట అన్నారయ్యా అన్నట్లయితే, అది ఒక వాగ్దాన ఫలము అన్నారు కదా. అంటే లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడేవారు, పిలువబడేవారు లోకంలో ఉన్నారు. చాలామంది కారణ పురుషులుగా పిలువబడ్డారు. కొంతమంది వచ్చి వారికి వారు ఆపాదించుకున్నారు. కొంతకాలం అయ్యాక నేనే దేవుని స్వరూపమను, దేవుని అవతారమను, మరొకటను చాలామంది అలా ఆపాదించుకున్నారు. కానీ యేసు ప్రభులో ప్రత్యేకత ఏమిటంటే, యేసు ప్రభులో ప్రత్యేకత ఆయన భూమి మీదకి శరీరీతిగా రాకమునిపే వేల సంవత్సరాల నుంచి ప్రవచనాలు ఘోషిస్తున్నాయి. చరిత్రలో ఆయన సడన్గా వచ్చినవాడు కాదు. అనుకోని విధంగా వచ్చి ఆయనకు ఆయన ప్రకటించుకున్నవాడు ఏమాత్రము కాదు. మనం ఆయన జననం నుంచి మరణం వరకు కూడా పూర్తి సమాచారాన్ని చూస్తే లేఖన ప్రకారము అని ఉంటుంది. ఎంతమంది ప్రవక్తలు ఘోషించారో అవన్నీ కూడా ఈయనలో నెరవేరటమే మెస్సయ్య అనేటువంటి పదానికి అర్థము. అదే క్రీస్తు ప్రభు వారి యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి కార్యం. అందుకని యేసు ప్రభు వారు ఆయన రాకమునుపే ఆయన గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ ప్రవచనాలను నెరవేర్చారంతే. ఈ భూమి మీదకి వచ్చి కొంతమంది వాగ్దాటి కలిగిన వారు కొంతకాలం ఏమైనా సందేశాలు ఇచ్చి మేము భగవంతుని స్వరూపమను, లేకపోతే వారు గ్రంథం రాసో ఏదో చెప్పో మొత్తం మీద పలుకుబడి ఉన్న వాళ్ళ లోకంలో చాలామంది చూస్తాం. కానీ యేసు ప్రభులో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఆయన వాగ్దానం ప్రకారంగా భూమి మీదకి వచ్చారు. ఈరోజు దేవుని వాగ్దానం గురించి మనం చూడబోతున్నాం. వీళ్ళని గమనించండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలని మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాల్లో, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమును సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు
అనాది కాలం అందే వాగ్దానము చేసెను. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారముగా నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమున బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానమును నీకు కలుగునుగాక అన్నాడు. పిల్లలు ఇక్కడ చూడండి, నిత్యజీవం అబద్ధమాడనారని దేవుని అనాథ కాలమందే వాగ్దానం చేశాను అన్న. ఏం వాగ్దానం చేశారు ఈయన? ఇదే ముఖ్యమైన విషయం. యేసు ప్రభు అంటే పశువులో పాకలో పుట్టారు, గొల్లలు వచ్చారు, స్టార్లు, నక్షత్రాలు, ఇదొక విధానం అయిపోయింది లోకానికి. కానీ ఇక్కడ చెప్తున్న మాటను మనం చక్కగా అన్వయం చేసుకుంటే, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం మంది వాగ్దానం చేశారు. దేని కొరకు వాగ్దానం చేశారో వచనంలో అంటారు, నిత్య జీవానికి సంబంధించినటువంటి వాగ్దానము అన్నారు. ఇప్పుడు మనిషి నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే దేవుని ప్రణాళికలో మనిషి నిర్మాణం ఎలా జరిగింది? ఆత్మ శరీరము కలయికగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మనిషిలో ఆత్మ ఉంటుంది, మనిషి శరీరం కలిగి ఉన్నాడు. దేవుడు మంటిని తయారు చేసిన తర్వాత మంటిలో జీవాత్మను ఊతాడు. జీవాత్మ ఊదటం వలన ఈ నరుడు జీవించు ఆత్మ అయ్యను అన్నారు. ఈ జీవించు ఆత్మ ఎవరిచ్చారు? మనిషికి దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఊదగా అన్నారు. అంటే దేవుడి నుంచి వచ్చినటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిదయ్యా అంటే ఇది నిత్యజీవం కలిగింది. నిత్యజీవం కలగడం అంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే మనిషి ఆత్మను నిత్యజీవం అంటారు. అది నిత్య జీవానికే కానీ నిత్య మరణానికే కానీ, మరణమైన నిత్యమే, జీవమైన నిత్యమే. మరణమైన కూడా ఏమన్నారు? అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నారు. జీవమైన పరలోకంలో శాశ్వత కాలమే. అందుకని దేవుడు ఎలాగైతే శాశ్వతుడో ఆయన ఊపిరి నుంచి వచ్చిన మనిషి కూడా శాశ్వతుడే. అయితే ఈ శాశ్వతుడైనటువంటి ఆత్మను దేవుడు కొంతకాలం శరీరంలో ఉంచాడు. ఈ మట్టి ఘట్టంలో ఉంచారనమాట. ఈ మట్టి ఘట్టంలో ఉంచినప్పుడే దేవునికి తెలుసట ఏమిటది? ఏమంటారు ఆయన ఈ వాగ్దానము అబద్ధమాడనారిన దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశారు. ఏమని చేశారు? నేను కొంతకాలము ఈ ఆత్మను ఈ శరీరంలో పెడతాను, పెట్టిన తర్వాత ఈ ఆత్మ మరలా ఆయన దగ్గరికి రావాలనేటువంటిది దేవుని ప్రణాళిక. గమనించండి, ఈ ప్రణాళిక దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అన్నట్లయితే అపవాది తిరుగుబాటును మనం చూస్తున్నాం. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 3:11 కూడా వాగ్దానాన్ని గురించి ఒక మాట ఉంది. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడను లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాని వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవుని ప్రణాళిక అంతా కూడా అపవాది ఏం చేయటానికి ప్రయత్నిస్తున్నాడంటే అపవాది చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నించేటటువంటి క్రమంలో ఈ నిత్యజీవం అనే ఆత్మ, ఈ ఆత్మ నిత్యజీవానికి వెళ్లకుండా ఇంకొక మార్గం ఉంది కదా. మనం 2 మార్గాలు అనుకున్నాం. ఏ మార్గాలు అవి? ఒకటి జీవ మార్గము, 2 మరణమైనటువంటిది. జీవ మరణాలను దేవుడు ఉంచాడు. మరణాన్ని ఎందుకు ఉంచాడు దేవుడు? నరకాన్ని ఎందుకు ఉంచాడు? మనుషుల కోసం తయారు చేసింది కాదు అది. ఎవరి కోసం తయారు చేశారు? మన మానవ సృష్టి కంటే మునిపే ఉండేటువంటి పరలోకంలో జరిగిన తిరుగుబాటు అన్నారు. ఈ తిరుగుబాటే అపవాది చేసినటువంటి ప్రయత్నం. ఈ అపవాది చేసిన ప్రయత్నం ఇప్పుడు కింద వచనాల్లో మనం చూద్దాం. ఈ అపవాది చేసిన ప్రయత్నం ఏంటి? దేవుని కంటే హెచ్చించబడాలని చేసిన ప్రయత్నంలో అపవాది అనుచరులు త్రోయబడ్డారు కనుక ఈ త్రోయబడ్డ వారందరినీ కూడా బంధించడానికి నరకాన్ని తయారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మానవుల కోసం దేవుడు నరకాన్ని కలగచేయలేదు. దేవుడు మొదటగా పరలోకాన్ని కలగచేశాడు. ఈ పరలోకంలో ఉండాలని ఆశించారు. మానవులకు దేవుడు శరీరంతో ఉన్నంతసేపు జీవించడానికి ఏమో భూమి అయితే, ఆత్మతో ఉండడానికి పరలోకం. మానవుని యొక్క నివాసాలు, మానవుని యొక్క జీవితం ఎలా ఉండాలని దేవుడు సంకల్పించారంటే శరీరంతో ఉన్నంతసేపు భూమి మీద ఉండండి. అందుకే దేవుడు నరులకు భూమిని నివాసయోగ్యంగా ఇచ్చి ఉన్నాడు అన్నారు. అందుకని ఇప్పుడు శరీరంతో ఉన్న మనిషి భూమి మీద ఉంటాడు, ఆత్మతో ఉన్న మనిషి పరలోకంలో ఉంటాడు. ఇది దేవుని ప్రణాళిక. ఈ దేవుని ప్రణాళికలో అపవాది చేసినటువంటి అవిధేయతను బట్టి, ఈ తిరుగుబాటును బట్టి ఏం జరిగిందయ్యా అన్నట్లయితే ఇదిగో నరకం అనేటువంటిది ఒకటి తయారు చేయబడింది. ఈ నరకం అపవాది అనుచరులకు, మనుషులకు కాదు. అయితే అపవాది మరులు గొల్పి ఈ సృష్టిలో
దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి పురికొల్పటం. అదే మనం మొదటగా ఏదెను తోటలో చూసాం. ఏదెను తోటలో ఎప్పుడైతే మానవుడు అతిక్రమించాడో అప్పుడే దేవుని ప్రణాళికలో ఆ బీజం పడింది. ఏమిటది? ఈ పడిపోయిన మానవుని, ఇందాక మనం రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం చూసాం కదా, మేలు చేయవాడు అక్కడో లేడు, నీతిమంతుడు అక్కడో లేడు, దేవుని వెతికేవాడు ఎవడో లేడు. అలాంటి సమయంలో వారిని మరలా ఆకర్షించి, వారిని మరలా పరిశుద్ధపరిచి, వారిని మరలా దేవుని యొద్దకు నడిపించాలి అని అంటే విమోచకుడు అవసరమయ్యారు. అదే క్రీస్తు జన్మ. అదే క్రీస్తు ఈ భూమి మీదకి శరీరరీతిగా రావాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆవశ్యకతను కూడా దేవుడు ఎలా నియమించారు అని అంటే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆల్ ఆఫ్ సడన్గా జరిగింది కాదు. ఇది చూడండి, మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు వంశావళి మనం వెనక్కి వెళ్ళినప్పుడు మనకి లూకా సువార్తలో కనిపిస్తుంది, మత్తయి సువార్తలోనే కనిపిస్తుంది. దావీదు వంశం వరకు ఒకటైతే అలాగే అబ్రహాము వంశం వరకు ఒకటి కనిపిస్తుంది. అంటే దేవుని ప్రణాళిక ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇక్కడ యేసు ప్రభువును కూర్చున్నటువంటి తలంపులు అనాదిగా పితరులు, భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులందరూ కూడా ఈ వాగ్దానంలోనే బ్రతికారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అబ్రహాము గారి గురించి మనం చూస్తే, అబ్రహాము గారి గురించి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నీ వంశము ద్వారా భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదింపబడును అన్నారు దేవుడు. అంటే చూడండి, మనకి యేసు ప్రభు దగ్గరికి ఒక కానాను స్త్రీ వెళుతుంది. తన కుమార్తె చావు సిద్ధంగా ఉందనంటే, ప్రభువా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది అంటే ప్రభు అని అంటారు కదా, అమ్మా నేను ఇశ్రాయేలీలో చెదిరిపోయిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను కానీ మీ దగ్గరికి కాదు అంటారు. ఈనాటి కూడా చాలామంది ఈ మాట అంటారు, యేసు ప్రభు అంటే అదెవరో ఇశ్రాయేలీలకు కానీ మీకు కాదు, అన్యులకు కాదని. కానీ ఆదికాండం ఈ గ్రంథం ప్రారంభంలోనే దేవుని ప్రణాళిక చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలోనే అబ్రహామా నీ వంశము ద్వారా భూమి యొక్క సమస్తమైనటువంటి వంశాలు, సమస్తమైన కుటుంబాలు, అదే గలతీ పత్రికలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, యజమానుడని, దాసుడని వ్యత్యాసం లేకుండా క్రీస్తునందు అందరూ సమానమే. అంటే అబ్రహాము యొక్క నియమంలోనే, వాగ్దానంలోనే మనం దాగి ఉన్నాం. ఈరోజు మానవాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభు చెందినవాడు. ఒకవేళ ఎవరైనా కానీ అయ్యా యేసు ప్రభు అంటే పలానా వారికి, పలానా దేశస్తులకి, పలానా జాతి వారికి, పలానా కులం వారికి అనేటువంటి భ్రమలో ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే భూమి యొక్క సమస్తమైన జాతులు కూడా క్రీస్తు ప్రభులో ఆశీర్వదింపబడాలనేది దేవుని ఉద్దేశం. అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? వాగ్దానము అన్నారు. క్రీస్తు ప్రభు జన్మించటం అనేది ఆదికాండంలో ఈ వాగ్దానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూసినప్పుడు నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఈ మాట ఎవరితో చెప్పారు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. అంటే ఇస్సాకు వలన కలిగిన పిల్లల వలన కూడా భూమి జనులందరూ కూడా దీవించబడాలి. ఆ తర్వాత మళ్ళీ 28వ అధ్యాయం 14వ వచనంలో భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడినని యాకోబుతో చెప్పెను. అంటే దేవుడు అబ్రహాముతో చెప్పారు, ఇస్సాకుతో చెప్పారు, యాకోబుతో చెప్పారు. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ అనేక మందిని, అంటే ఈ మాట ప్రకారంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఎక్కడికి నడిపించాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభులోనికి నడిపించాలి. ఈరోజు చాలా మంది యేసు ప్రభుని ఒక ప్రతిమగా రూపొందించిన వాళ్ళు మనం చాలా మంది చూస్తాం. ఒక ప్రతిమ దగ్గరికి వెళ్ళి నమస్కరించినట్టుగానో ఒక విగ్రహంగానో చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభుని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదయ్యా అంటే, ఎంత గొప్ప ప్రణాళిక. ఈ వాగ్దానాన్ని చేరుకునేటువంటి సమయంలో బైబిల్ గ్రంథంలో మనకి ఎంత చక్కని ఉదాహరణలు ఉంటాయంటే, దేవుడు అబ్రహామును ఆ ఊరు అనేటువంటి గ్రామం నుంచి ఎందుకు పిలిచి ప్రత్యేకపరుచుకున్నారు? యేసు ప్రభువుని యొక్క నడిపింపు కొరకై. అలాగే యోసేపును ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మివేయబడి తర్వాత గొప్ప అధికారం ఎందుకు ఇచ్చారు దేవుడు అని అంటే, ఆ క్రమంలో ఆ వంశం లేక కుటుంబం కాపాడబడాలి కరువులో నుంచి అని దేవుడు నడిపించారు.
అలాగే దానియేలు గ్రంథంలో దానియేలు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి చెరకాలంలో కూడా ఒక అత్యున్నత అధికారిని ఎందుకు లేవనెత్తాడు? దేవుడు తన వాగ్దానాన్ని భద్రపరుస్తున్నాడు. ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి ఒక గొర్రెలు కాపరైనటువంటి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టారు ఎందుకు అని అన్నట్లయితే అక్కడ తన వాగ్దానం గురించి. ఇలాగా దేవుని ప్రణాళిక గొప్ప ప్రణాళిక. అంతేకాకుండా ఐగుప్తు దేశంలో ఈ ప్రజలందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోతుంటే మోషే అనేటువంటి ఒక నాయకుడిని పిలిచి ఆ ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకొరకయ్యా అన్నట్లే దేవుని ప్రణాళికలో వారందరూ కూడా మరలా బయటికి రావాలి, విమోచకుడు కోసం ఎదురు చూడాలి అన్నటువంటి వంశములో అన్నటువంటి కుటుంబం నుంచి ఆ ప్రణాళిక నెరవేరాలనేటువంటిది దేవుని ఆలోచన. కనుక ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు ఈ శరీర రీతిగా భూమి మీద రాకమునుపు దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడం మనం చూసాం తీతు పత్రికలో. అబద్ధమాడన నేరని దేవుడు ఈ నిత్యజీవ ప్రణాళిక చేశారు. ఆ ప్రణాళిక అమలు అబ్రహాములో చూస్తున్నాం, ఇస్సాకులో చూస్తున్నాం, యాకోబులో చూస్తున్నాం, యోసేపులో చూస్తున్నాం, దావీదు గారిలో చూస్తున్నాం, దానియేలు గారిలో చూస్తున్నాం, అలాగే రూతులో మనం చూస్తాం, అలాగే రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. ఎందరో ఈ క్రమాన్ని మనం చూస్తూనే వచ్చాం. అంటే దేవుని ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక అంటే ఇది ఆకస్మికమైన నిర్ణయం కాదు, ఇది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అసలు కాదు. ఇది దేవుని ప్రణాళిక జరుగుతూ వస్తుంది, అది నెరవేరాలి. అబద్ధమాడన నేరని దేవుడు తన ప్రణాళికను వేల సంవత్సరాలు, అందుకే మన గలతీ పత్రికలో చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక ద్వారా ఆయన శరీర రీతిగా జన్మించాడు. కాలం సంపూర్ణం అవటానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలో యేసు ప్రభు అనేటువంటి ఒక శరీరాన్ని ఎలాగైతే మనం చూస్తున్నామో ఆ శరీరము ద్వారా మనం అందరూ విమోచింపబడాలనేటువంటిది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో నీవు నేను అందరం ఉన్నాం. ఈరోజు మనం ఎవరికైనా సరే, ఈరోజు మనం క్రిస్మస్ వచ్చింది, ఎవరికైనా ఒక కేక్ ఇస్తున్నామా, ఒక స్వీట్ ఇస్తున్నామా, మరొకటి ఇస్తున్నామా, సంతోషం, నీ ప్రేమను పంచటం. కానీ ఆ సమయంలో నువ్వు ఎప్పుడైనా సరే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావని చెప్పగలుగుతున్నావా? కొంతమంది ఒక విధమైనటువంటి అవాంతరాన్ని పెట్టుకుంటున్నారు. ఏదైనా ఒక బహుమానం వచ్చేటప్పుడు, ఇదిగో మా పండుగ వచ్చింది కనుక మేము ఏదో ఇస్తున్నాం, మీ పండుగ వచ్చినప్పుడు మీరు ఇవ్వండి అనేటువంటి ఒక సంస్కృతి. అయితే ఇక్కడ తెలియవలసిన విషయం ఏమిటయ్యా అంటే, దేవుని ప్రేమ పెంచేటప్పుడు నీవు వేరు నేను వేరు కదయ్యా. దేవుని ప్రేమికులో మనందరి కొరకు ఆయన భూమి మీదకి శరీరెత్తిగా వచ్చారు. ఆ ప్రణాళికలో నువ్వు కూడా ఉన్నావు, ఆ ప్రణాళికలో నువ్వు కూడా ఉన్నావు, ఆ ప్రణాళికలో మనం అందరం కూడా ఉన్నాం. మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు. విమోచకుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారట. ఇక్కడ చూడండి, దేవుని వాగ్దానాన్ని గురించి కీర్తనకారులు అంటున్నారు. 89వ సంకీర్తనలో 89వ సంకీర్తన 35 నుంచి మనం చూస్తే, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట సాక్షి నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసినని దావీదుతో నేను అబద్ధమాడను అంటున్నాను. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరున్నారయ్యా అన్నట్లయితే యేసు ప్రభు వారే. ఇప్పుడు మనకు ఒక మంచి ఉదాహరణ ఇశ్రాయేల్ రాజ్యం గురించి చూస్తే, ఇశ్రాయేల్ దేశం గురించి చూస్తే, నిత్యము యుద్ధంతో ఉండేటువంటి దేశంగా ఇజ్రాయెల్ దేశం మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రణాళికను గురించి భౌతికంగా మనం చూస్తే సుమారుగా 1900 సంవత్సరాలు వారు ఆ దేశాన్ని విడిచి చెదిరిపోయారు. అంటే దగ్గరగా 2000 సంవత్సరాలు విడిపోయారు. 2000 సంవత్సరాల తర్వాత వారు మరలా ఏకమై దేశాన్ని 1948 అనుకుంటా, 48లో ఇశ్రాయేల్ దేశాన్ని మరలా వాళ్ళు స్థిరపరచుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం భూ సంబంధమైన వాగ్దానం అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం, దేవుని వాగ్దానం మీద వాళ్ళకున్న నమ్మకం. ఆ నమ్మకంతో మళ్ళా కమ్ టు రియూనియన్, వాళ్ళు మరలా కూడా చక్కని దేశంగా ఫామ్ అయ్యారు. ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నాం. అంటే దేవుని ప్రణాళిక అనేటువంటిది వారి నమ్మకం. అయితే మనం ఏం తెలుసుకోవాలి? మనకు కావాల్సింది ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు కాదు, ఆత్మీయ అర్థాన్ని కూడా మనం చూడాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. తీతు పత్రికలో మనం చూస్తే నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి వాగ్దానము అన్నారు కదా. నిత్య జీవం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కష్టపడి సంపాదించుకున్నారు అనుకుందాం. వాళ్ళు యుద్ధం చేసి ఆ దేశాన్ని సంపాదించుకున్నారు.
యుద్ధాలు చేస్తానే ఆ దేశాన్ని కాపాడుకుంటున్నారు. ఎంత కాపాడుకున్నా ఆ దేశంలో బ్రతికే వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు? ఈరోజు ప్రపంచ దేశాల్లోకే అత్యధికమైన ఆయుష్ కలిగిన దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ దేశం ఒకటి. వాళ్ళు సాధారణంగా 100 పైగా బ్రతుకుతారు. మనకి ఇండియాలో ఒక 60 వచ్చేసరికి కష్టం అవుతుంది, కానీ ఇజ్రాయెల్ దేశంలో 100 పైగా బ్రతుకుతారు. వాళ్ళు ఇంచుమించు 60 సంవత్సరాలకు కూడా మ్యారేజ్ చేసుకుంటారట వాళ్ళు. అంటే అంతవరకు వాళ్ళ లైఫ్ స్పాన్ అంత ఉంటుంది కనుక వాళ్ళు అలా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒకవేళ ఎంతైనా ఏదో ఒక రోజు పోరాడి సంపాదించుకున్న దేశాన్ని విడిచిపెట్టవలసిందే, వారు మరణించవలసిందే. 100 కాకపోతే 120 బతికినా మరణించాలి. ఇప్పుడు పోరాడి సాధించుకున్న దేశంలో ఎంతకాలం బ్రతుకుతావు ఒక లెక్క, కానీ నువ్వు సాధించుకున్న నిత్య జీవం అయితే శాశ్వత కాలం. ఈ దేవుడు చెప్పింది అది నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి అబద్ధమాడజాలనేటువంటి దేవుని వాగ్దానం. భూ సంబంధమైన వాగ్దానం అయితే కొంతవరకే ప్రయోజనం. వారు కష్టపడ్డారు. మరి చాలా లేఖనాల్లో భూ సంబంధమైన వాగ్దానం కంటే క్రీస్తు ప్రభు వచ్చాక అన్యజనులకు సువార్తను ప్రకటించడం, నిత్య జీవాన్ని గురించినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆత్మీయమైనటువంటి ఈ వాగ్దానాల గురించి మనం చూస్తే రోమిలకు రాయబడిన పత్రిక ఇందాక మనం చదువు 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదులు పరము చేయబడెను, కొందరు విశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లనరాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు యూదునికి కలిగిన గొప్పతనమేమి, ఇక్కడ ఇదే విషయం. ఈ రోమపత్రిక ఆదిమ సంఘంలో ఎదురైనటువంటి సమస్య ఏమిటంటే, ఇదిగో యూదులమైనటువంటి మాకే దేవుడు అనేటువంటి ఒక భ్రమ. కానీ దేవుని ప్రణాళిక అబ్రహాము కాలం నుంచి కూడా భూమి యొక్క సమస్త వంశములు, మనం అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలోను తర్వాత అధ్యాయంలో చూసినప్పుడు పేతురు మొదటి యూదులకు సువార్తను ప్రకటించారు, 2 సమరయ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు, ఆ తర్వాత కొర్నేలి ఇంట అన్యులకు సువార్తను ప్రకటించారు. అంటే సువార్త భూదిగంతముల వరకు. యేసు ప్రభు వారి శిష్యుల్ని బోధించింది ఏమిటి? అయా, మీరు యెరూషలేములో సువార్తను ప్రకటించండి అని, కానీ యోదయ సమరయ అంతటా మాత్రమే ప్రకటించిందని చెప్పలేదు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. ఇది వాగ్దానం. ఈ యేసు ప్రభు వారు చెప్పిన భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరని దేవుడు చెప్పినటువంటి, యేసు ప్రభు చెప్పిన దానికి అబ్రహాము గారితో దేవుడు చెప్పిన దానికి సమానమే. భూమి యొక్క సమస్తమైనటువంటి జాతులు వంశములు ఆశీర్వదింపబడాలి అనేటువంటి దేవుని ప్రణాళిక ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. ఎప్పుడైతే ప్రతి మానవాళికి దేవుని సంకల్పం చేరబడుతుందో, ప్రతి వ్యక్తి కూడా అయ్యో యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఆ సంకల్పంలో నేనున్నానా, ఆ సంకల్పం ఇప్పటికి కాదు, యేసు ప్రభు వచ్చి చెప్పడం ద్వారా మాత్రమే కాకుండా గతాన్ని తెలుసుకుంటే అబ్రహాము గారితో దేవుడు చేసినటువంటి ప్రణాళికలో కూడా నేనున్నాను అని మానవాళికి తెలియచేయటమే నిజమైనటువంటి క్రిస్మస్. అదే నిజమైనటువంటి సువార్త. ప్రియులారా గమనించండి. అందుకే యేసు ప్రభు వారిని గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా అని పిలిచారు కదా. మనం చూసినప్పుడు గుడ్డివాడు బర్తలోమేన గుడ్డివాడు పిలుస్తూ ఉంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నన్ను కరుణింపు అని. దావీదుకును యేసు ప్రభు వారికి సంబంధం ఏమిటి ఆలోచన చేస్తే, దావీదు కుమారుడుగా, అబ్రహాము సంతానముగా. చూడండి ఎంత చక్కని ప్రణాళిక అంటే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎప్పుడు వేయబడింది? ఇప్పుడు అసలైన విషయంలోకి వద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 6. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే. ఎప్పుడంటండి ఈ మానవ రక్షణ ప్రణాళిక ఎప్పుడైతే క్రీస్తు ప్రభులో జగత్తు పునాది వేయబడకమునిపే. అంటే ఈ జగత్తుకు పునాది వేయబడకమునిపే, ఈ భౌతికమైనటువంటి నిర్మాణం అనేది నిర్మాణం కాకమునిపే. అంటే ఈరోజు చాలామంది మనిషి కంటే ముందు ఒక సృష్టి ఉంది ఏవో చెప్తారు,
కానీ మనం అంతవరకు వెళ్లకుండా సాధారణంగా చూస్తే కంటికి కనిపించే భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం లేకముందు పరలోకం ఉంది. అంటే దేవుని రాజ్యము ఆత్మీయమైనది, అది కంటికి కనిపించదు. రోమి పత్రికలో కూడా అంటారు కదా, దేవుని రాజ్యము రక్తమాంసములు స్వతంత్రించుకొనవు అన్నారు కదా. అంటే అక్కడ అవేమి ఉండవు, ఆత్మలే, ఆత్మీయమైన పరలోకంలో జరిగిన తిరుగుబాటు ఒకటి జరిగింది, అదే యుద్ధము అన్నారు. ఆ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే ఇవేమి కూడా నిర్మించబడక మునుపు, ఇవేమి కలగ చేయక మునుపు జరిగినటువంటి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు తర్వాత అప్పుడే దేవుని సంకల్పం వచ్చింది. ఆ దేవుని సంకల్పమే జగత్తు పునాది వేయబడక మునుపు అన్నారు. 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే యేసుక్రీస్తునందు ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహిదైశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తము అన్నారు. చూడండి, ఇక్కడ దేవుని ప్రణాళికలో మనమందరం కూడా రాబో యుగములో, ఇప్పుడు భూమి మీద మానవాళిగా ఒక యుగంలో ఉన్నాం, రాబోయేటటువంటి నిత్యత్వం అనేటువంటి యుగములో తన మహిమలో మనం ఉండాలి అని అన్నట్లయితే యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. శాశ్వతుడైనటువంటి దేవుని ప్రణాళిక. అయితే ఇక్కడ అపవాదిని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. అపవాదిని గురించినటువంటి మాట మనం ఒకసారి చూస్తే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నా. 28వ అధ్యాయము 12 నుంచి. నరపుత్రుడా, ఊరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయము ఏదెనులో నువ్వు ఉంటివి. మాణిక్యములను, గోమేధికములను, సూర్యకాంతమణి, రక్తవర్ణపు సులిమాని రాయి, మరకతములు, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతో బంగారముతోను నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లను గురువులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నుంటివి. అయితే నేను నిన్ను నియమించి తిని దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ళు మధ్య నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. చూడండి, అప్పటి వరకు ఎలా ఉన్నాడట? యథార్థవంతుడిగా ఉన్నాడంట. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయొచ్చు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీకుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపకు నిన్ను నాశనము చేసి తిని. ఇంకా కింద వచనాల్లో తన సౌందర్యాన్ని చూసుకుని ఎలాగ అతిశయించబడటమో, ఎలా పడిపోవటమో మనం చూస్తాం. ఈ మాటలన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా అన్నట్లయితే ఇక్కడ పడద్రోయబడినటువంటి అపవాదిని గురించి. ఈ అపవాది పడద్రోయబడ్డాడు. ఇక్కడే దేవుని ప్రణాళిక, అనాది ప్రణాళిక అనేటువంటి మాటను ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ అపవాది పడద్రోయబడిన తర్వాత చేసిన పని ఏమిటి? ఏదైనా తోటలో తిరుగుబాటు చూసాం, లోకంలో జీవమరణాలు అనేటువంటి వచ్చినాయి. అప్పటి వరకు జీవమే ఉంది, అప్పటి వరకు వెలుగే ఉంది, అప్పటి వరకు పరిశుద్ధతే ఉంది. పాపం అనేది తిరుగుబాటు వల్ల వచ్చింది. ఈ తిరుగుబాటే పాపం అయింది. ఆ పాపం కాస్త ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి ఏ మానవ స్వరూపాన్ని దేవుడు తయారు చేశారో వారిని కూడా ఆజ్ఞాతిక్రమం చేయటానికి పురుకొల్పాడు. ఆ పురుకొల్పిన క్రమంలో మరలా వీటిని సరిచేయాలి. ఈరోజు లోకంలో మనం చూస్తే లోకంలో భయంకరమైనటువంటి అవిధేయత మనకు కనిపిస్తుంది. దేవునికి అవిధేయులైన ప్రజలను మనం చూస్తున్నాం, తల్లిదండ్రులకు అవిధేయులైన బిడ్డలను మనం చూస్తున్నాం. మనిషికి మనిషి తిరుగుబాటుదారులు. ఈరోజు నిత్యము లోకంలో యుద్ధం కనిపిస్తుంది. దేవుని చిత్తంలో యుద్ధం ఉందా? ఈరోజు మనిషికి మనిషి కీడు చేయాలని అనుకుంటున్నాడు. దేవుని చిత్తంలో అలా ఉండాలని ఉందా? దేవుని ఉద్దేశం నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఇది దీనికి మించింది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుంచి వచ్చింది. అపవాది ప్రయత్నిస్తున్నాడు. అందుకే ప్రభువారు అంటారు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఈ విషయాలు మానవాళికి ఎలా తెలుస్తాయి? ఎవరు బోధిస్తారు? ఎవరి మాదిరి చూపిస్తారు? అందుకే యేసు ప్రభువారు ఇచ్చారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం, అయా ఇదిగో నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు. మనిషి ఏం తెలుసుకున్నాడు? నీ మీద దాడి చేసిన వారి మీద తిరుగుబాటు చేయి, కక్ష సాధించు, పగ సాధించు. కానీ దేవుని ప్రేమ ఈరోజు
ఈ లోకానికి వచ్చి చెప్పేది ఏమిటయ్యా అంటే ప్రేమను కనపరచు. నేను హింసిస్తున్నారా, వారి గురించి ప్రార్థన చెయ్యి, వారిని గౌరవించు. దేవుని వాక్యం ఇలా చెప్పటంలో దేవుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చెప్తూ ఉంటారు చాలామంది, అదేమిటయ్యా అన్నట్లయితే ఈ వచనాల్లో అపవాది తిరుగుబాటును గురించి 5 కారణాలు చెప్తారు. చూడండి, ఒక కారణము ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, అపవాది తలంపట. మొదటిది, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. రెండోది, దేవుని నక్షత్రముల పైగా సింహాసనమును హెచ్చించును. అంటే దేవుని కంటే ఎత్తైన ప్రదేశంలో నేను కూర్చోవాలనుకుంటున్నాడు అపవాది. మూడవది, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుండేదను. చూడండి, అపవాది తలంపు. నాలుగవది, మేఘమండలం మీదకి ఎక్కుతాను నేను. ఐదవది, మహోన్నతునితో సమానముగా చేసుకుందేను అన్నారు. చూడండి ఎంత తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. వీటినే 5 రకాలైన తిరుగుబాట్లు అన్నారు, 5 తలంపులు. ఈ 5 తలంపుల్నే ఒక భక్తుడు అన్నాడు కదా, మానవుడు ఈ 5 తలంపులను కూడా ఎలా మార్చారయ్యా అన్నట్లయితే ఈ 5 తలంపుల్ని కూడా మానవుడు ఏం చేశాడు, మానవుడు 5 జ్ఞానేంద్రియాలతో కలగజేయబడ్డాడు. మనిషి కూడా 5 జ్ఞానేంద్రియాలతో కలగచేయబడ్డాడు. ఈ 5 జ్ఞానేంద్రియాలతో కలగచేయబడినటువంటి మనిషి అపవాదిని ఏం చేస్తున్నాడంటే తలను చితక కొడుతున్నాడు. ప్రియులారా గమనించండి, అపవాది తలను చితక కొడుతున్నాడు. ఇప్పుడు అపవాది తల మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ స్త్రీతో చెప్తూ ఉంటారు కదా, అమ్మతో చెప్తూ ఉంటారు, నీకును స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలగ చేసేదను, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు, అది నిన్ను తల చితక కొట్టెను అన్నారు కదా. ఈ తల ఎలాంటిదయ్యా అంటే 5 జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి తల ఏం చేయాలి ఇప్పుడు, అహంకారం అనేటువంటి తలను కాలుతో తొక్కేసేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరీతిగా వచ్చింది ఎందుకయ్యా అంటే దేవుని వాగ్దానం. ఇవన్నీ ఎందుకు జరగాలి, ఒక ప్రశ్న. ఇవన్నీ ఎందుకు జరగాలి అంటే మనం నిత్య జీవానికి చేరుకోవాలి. అబద్ధమాడజాలని దేవుడు మనకి మార్గం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అనాది ప్రణాళిక మనం ఎక్కడ ఉండాలి, నువ్వు శరీరంతో ఉంటే భూమి మీద ఉండాలి, శరీరాన్ని విడిచిన ఆత్మ అయితే ఎక్కడ ఉండాలి, పరలోకంలో ఉండాలి. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు, నువ్వు ఉన్నంతసేపు శరీరంతో భూమి మీద ఉండు, అవిధేయుడిగా ఉండు, తిరుగుబాటుదారుడిగా ఉండు, మరణించిన తర్వాత ఇదిగో అపవాది అనేవాడు అంటున్నాడు, నా కోసం ఒక నరకం ఉంది అక్కడికి తీసుకెళ్తాను రండి కదా, నా కోసం ఒక నరకం ఉంది అక్కడికి తీసుకెళ్తాను రండి. అది ఇష్టపడినటువంటి దేవుడు నిత్యత్వము కొరకు ప్రణాళికలో భాగంగా ఈ ప్రజలను మరలా నిత్య జీవాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క ఏకైక ఉద్దేశం మానవాళికి ఏమిటంటే క్రిస్మస్లో నువ్వేం పొందుకుంటున్నా ఒక ప్రశ్న ఏమిటంటే నిత్య జీవ వాగ్దానం పొందుకున్నావా లేదా. నీకు బహుమతి వచ్చిందా, మరొకటి వచ్చిందా, ఇంకొకటి వచ్చిందా పక్కన పెడితే నిత్య జీవ వాగ్దానం ఉందా. యేసు ప్రభు ఎందుకు వచ్చారు, ఈరోజు మనం ఈ శాంతాక్రాజు ఆ క్రిస్మస్ తాత రకరకాలైనటువంటివి, క్రిస్మస్ అంటేనే ఇవ్వటం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ లోకానికి ఇచ్చారు. నిజమే, దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకానికి ఇచ్చాడు కదా. దాని భావం ఏమిటంటే లోకం ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చారు. దేని కొరకు మనకు తెలుసు, ఒక కేక్ ఇస్తే అది తిని ఆనందించాలని తెలుసు, మరి ఏదైనా బహుమానం ఇస్తే దాని అంతా ఆనందించాలని తెలుసు. మరి దేవుడు మనకిచ్చిన బహుమానం యేసు ప్రభు అనే తన కుమారుని ఇచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు యేసు ప్రభు అనే కుమారుని బహుమానంతో నిత్య జీవం పొందుకోవాలి. మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే నిత్య జీవం. నువ్వు తప్పిపోవడానికి వీళ్ళు, అందుకే యేసు ప్రభు వారు అన్నారు నేనే మార్గమును అన్నారు. దేనికి మార్గం, నిత్య జీవానికి మార్గం. ఈరోజు ఎవరికైనా సరే నాకు ఆ రూట్ తెలియట్లేదు అన్నావు అనుకోండి, ఏం చేస్తారు, వెంటనే ఇదిగో లొకేషన్ షేర్ చేస్తున్నాను నీకు, నువ్వు రాలేకపోతున్నావు కనుక నీకు ఈజీగా ఉండడానికి రూట్ మ్యాప్ పంపిస్తున్నాను, దీని ద్వారా వచ్చేసాయి. ఒకసారి అంతకుముందు అప్పటి వరకు అది తెలియని పరిస్థితిలో కన్ఫ్యూజింగ్, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి రూట్ మ్యాప్ వచ్చాక అలా ఆన్ చేసుకుంటే నన్ను సునాయాసంగా తీసుకెళ్ళిపోతాను. ఈరోజు మనిషిని అపవాది కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలోకి వచ్చావో నీ మార్గము సులభతరం అయిపోతుంది. అలా ఉండాలనే దేవుని సంకల్పం, అదే దేవుని ప్రణాళిక, అదే దేవుని వాగ్దానం. ఈరోజు మానవాళ్ళందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారిగా ఆయనను చేరుకోవాలి. ఈరోజు మనిషి జన్మ శరీరంతో ఉన్నంతకాలం భూమి మీద ఉంటుంది, తర్వాత నీకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యానికి నడిపించడానికి దారి తప్పిపోతున్న సమయంలో యేసు ప్రభుని శరీర రీతిగా ఈ భూమి మీదకి దేవుడు పంపించారు.
అది మానవులందరికీ తెలియాలి, మనం తెలియపరచాలి. ఈరోజు క్రిస్మస్ పర్వదినాలలో లోకానికి మనం ఇచ్చే గొప్ప బహుమాన సందేశం ఏమిటయ్యా అంటే, ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఇతరులకు తెలియపరుస్తున్నామో వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక నువ్వు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన సత్యాన్ని లోకానికి ప్రకటిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ మాసపు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థించుకుందాం.